యాజ్ అబౌవ్ సో బిలో అని. ఆ పైన ఏం జరుగుతుందో కింద కూడా దాన్ని బట్టే జరుగుతుంది అని. అందుకని అక్కడ బ్రహ్మ ఎలా అయితే ఈ నాళం వెంట వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడో, అలా గర్భస్థుడైనటువంటి జీవుడు మొట్టమొదట కిందకి వెన్నెముకలా ఏర్పడుతుంది ఆ నాళంలాగా. దాని వెనక ఎక్కడి దాకా అంటే దాని చివరి వరకు వెళ్ళి అప్పుడు మళ్ళీ వెనక్కి వస్తాడు. అక్కడ ఉండడు. హృదయ స్థానమును ఆక్రమించును. వెన్నెముక ఎందుకు ముందు ఏర్పడాలంటే ఇంపార్టెంట్ హార్ట్ కదా అనుకోకూడదు. వెన్నెముక అనేటువంటిది మనకి ఊర్ధ్వ కక్షలకి, మనలో పోయేటువంటి కింద అంధ కక్షలకి మొత్తం అంతటికి లింక్ అంతా వెన్నెముకలో ఉంటుంది. ఎంత పెద్ద శాస్త్రం ఇది. ఆ వెన్నెముక అనేటువంటి దానిలో దాన్ని ఆశ్రయించుకుని సూక్ష్మాతి సూక్ష్మములైనటువంటి శక్తిమయమైనటువంటి తరంగాలు, శక్తిమయమైనటువంటివన్నీ దాని వెంబడే పనిచేస్తాయి. అది పనిచేసేటువంటి ఛానల్స్ ఉంటాయి, దారులు. వాటినే ఎలాగైతే ఈ తామర కాడలో లోపల సన్నటి దారములు, ఇది మనం ఒకసారి చెప్పుకున్నాం, బిసతంతు అని అంటారని. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దారాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ట్రాన్స్ ఫిజికల్ అంటారు. అంటే భౌతికమైనటువంటి స్థితి కంటే పైకి ఉన్నటువంటి, అంటే మనకు కనిపించకుండా ఉంటుంది. మనకు కంటికేం కనిపించదు. వాటికి ఒక ప్రత్యేకమైన పేరు ఇచ్చారు, టెక్నికల్ టర్మ్. ఆ టర్మ్ ఏమిటంటే నాడులు అంటారు వాటిని. అది తెలియక పాపం ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు కొందరు నాడులు అనగా నరములు అని ట్రాన్స్లేట్ చేశారు. నరములు నాడులు కావు. ఆ నాడులు అనేటువంటివి ఎన్ని ఉంటాయి, ఎన్ని పనిచేస్తాయి అనేటువంటిది స్పెసిఫిక్గా శాస్త్రం ఉంది. ఎంత కూడా సృష్టి యొక్క ప్రణాళిక ఎలా ఉందో దాన్ని బట్టి మనలో ప్రణాళిక అల్లికంతా అలాగే ఉంటుంది. అది మానవుడు స్థితికి వచ్చిన తర్వాత, అంటే హ్యూమన్ మానవ దశకు వచ్చిన తర్వాత ఆ సృష్టిలో ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అక్కడ ఆ ప్లాన్ అంతా కంప్లీట్గా ఆ ప్లాన్ మానవుడి దీంట్లో ఏర్పాటు అవుతుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్పి, మానవుడిని భగవంతుడు తన యొక్క ప్రతిబింబంగానే తయారు చేశాను అని